అన్న మీరు ఏ ఫ్లోర్ లో ఉంటారు? మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాము. అర్ధరాత్రి నేను నిద్రపోయిండే. డోర్ కొట్ట మా అమ్మ లేచింది చప్పుడుకి. లేచిందంట కానీ ఇక భయానికి తలుపు తీయలేరంట. మళ్ళీ వెనకసరికి వచ్చి ఈ తలుపు కొట్టిందంట. ఈ తలుపు కొట్ట మళ్ళీ లోపల అది ఓపెన్ ఉంటే లోపల డోర్ ఉడికిందంట. ఉడికిందంట కానీ మళ్ళీ ఉడికిందంట, అది కూడా బట్టలు లేకుండా ఉడికితే మళ్ళీ వెనకసరికి మళ్ళీ బయట ఉడికిందంట. మళ్ళీ వెనకసరికి వచ్చి తలుపు కొట్టిందంట. అంటే తలుపుడి అంటే మేము కింద ఉంటామని వీళ్ళు బ్యాక్ సైడ్ చెప్పిందంట. ఏమైందని అంటే పైన నెంబర్ వచ్చి తలుపు కొట్టింది అంటే ఓనర్ ఫోన్ నంబర్ అడగమని చెప్పిందంట. లేరు అని మా అమ్మ అనంట ఫోన్ నంబర్. అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఎంత మంది ఉంటారు మీతో పాటు? ఎన్ని పోర్షన్స్ అసలు ఫస్ట్ ఫ్లోర్ లో? నేను, మా అన్న, మా వదినే, మా మా అన్న కూతురు, మా అన్న కొడుకు. ఎంతేమంటే అంటాం. కలిసి ఉంటాం. కానీ ఇప్పుడు ఫోన్ నంబర్ రేపు పొద్దుగాలు ఇష్టం పని మా అమ్మ పంపిందంట చెప్పి. అంతవరకే నాకు తెలుసు. అంటే నేనే బాగా చూస్తుంటుంటాను, అంతేగాని మనకి పరిచయం లేదు. మాట్లాడు అర్ధరాత్రి ఆ టైంలో వెళ్ళిపోయినప్పుడు ముందుగా ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చి తలుపులు కొట్టి నన్ను కాపాడండి అంటూ, దాని తర్వాత మళ్ళీ గేట్లు తీసుకుని మళ్ళీ పక్కన ఇల్లులో కూడా తలుపులు కొట్టిందంట కదా, నన్ను కాపాడండి అని చెప్పి. ఇప్పుడు పైన కొట్టిందంటే కిందన కొట్టింది, వెనకాలకి వెళ్ళిందంట. మా ఇది తెలియదు, మేము గేటు లాక్లు వేసేసుకుంటాం. అది ఇది గోడ దూకి వెళ్ళింది అనేది కూడా చూపిస్తుంది. వెనకాలంటండి, మనకు తెలియదు. వెనక పక్క వెనక సైడ్ దూకిందని అంటున్నారు. అదైతే అన్న వరకే, మనకంత తెలియదు. అందులో పడుతుంది కాబట్టి అది పట్టుకోవాలి. సీసీ కెమెరా పెట్టుకుంటే ఏదన్నది బయటకు వస్తుంది. అది అలాగే అమ్మ, ఇక్కడ ఉన్న బ్యాచులర్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ గురించి ఏమైనా తెలుసా? దాకా మంచి పిల్లలే, అదేమి లేదని బాగానే ఉన్నారు. ఇప్పుడు వరకు అయితే మొన్న 2 నెలలు అవుతుంది వచ్చాడు, అంతే. ఏమో ఇప్పుడు వచ్చి మరి మా అందరం ఉంటాం గానీ ఎవరిని ఏమనరు. అది లేదు లేదు, అది లేదు లేదు. వచ్చినోడు ఒక చుట్టూ అందులోకి వచ్చినోడు మాత్రం అది అయితే జరుగుతుంది. తెలుసా మీకు? వాళ్ళు తెలుసా? తెలీదు, కాకపోతే ఆ బాల్కనీలో తిరుగుతుంటారు. మదర్ ఇంకా డాటర్ ఇద్దరు అక్కడ వాకింగ్ చేస్తుంటారు. ఇక్కడ నుంచి మేము ఇలాగే చూడడం అంటే తప్ప ఎప్పుడు కిందకు వచ్చి తిరగడం గానీ ఏం లేదు, ఏం లేదు. మొత్తం బాల్కనీ. అయితే అంటే రీసెంట్ గా వేరే మీడియా వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒక దందా నడుస్తుంది అనే ఒక అనుమానం ఉందన్నట్టుగా మాట్లాడారు ఇక్కడ కొంతమంది. ఏంటి దాని గురించి ఏం చెప్తారు? దందా అని ఏం లేదు, కాకపోతే ఈ సెకండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ వచ్చేసి వేరే ఓనర్ ఉన్నారంట. దాంట్లోకి అందరు వస్తుంటారు మామూలుగా. పర్ డే 3500 అంట. దాంట్లోకి అందరు వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు, బ్యాచులర్స్ వస్తారు, అందరు వస్తారు. అలానే మదర్ డాటర్ కూడా వచ్చారు. వాళ్ళు పర్ డే కి 3500 పే చేసి ఇందులో ఉంటున్నారు. ఓకే, ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా? 25 days. 25 days, 22 ఒక 25 days. ఓకే, వాళ్ళకి 1 month బుకింగ్ ఉందంట. ఓకే, అంటే ఒక 1 month కి బుక్ చేసేసుకున్నారా? 1 month కి 1 lakh ఇచ్చి బుక్ చేసుకున్నారు అని చెప్తున్నారు. ఓకే, అంటే ఇక్కడ మొత్తం కూడా ఇళ్ళలు ఉండే ప్రాంతాలు కదా, అందరూ ఫ్యామిలీతో ఉండే ప్రాంతాలు కదా. ఇక్కడ ఒక హోటల్ టైప్ లో ఎలా రన్ చేస్తున్నాడు అతను? అవును, మేము కూడా అదే, మాకు కూడా అలానే ఉంది. కాకపోతే అందరూ వస్తారులే, ఫ్యామిలీస్ వస్తారు, అందరు వస్తారు, అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారు. కానీ ఇది జరగడం అయితే ఫస్ట్ టైం. ఓకే, ఆ దృశ్యాలు మీరు చూసారా? సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు ఇప్పుడు మొత్తం కూడా బయటకు వచ్చాయి కదా. అందరు ఫోన్లలో ఉన్నాయి, కాలనీ మెంబర్స్ అందరు ఫోన్లలో వచ్చాయి. చూడగానే మీకు ఏమనిపించింది అసలు? అంటే ఫస్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఇక్కడ జరగలేదు. సిచ్యువేషన్ అది అలాంటి ఇన్సిడెంట్ జరగడం, అక్కడ ఏదో మ్యాటర్ జరిగింది అని ఆమె రావడం అలా వచ్చింది కానీ న్యూడ్ గా ఏదో మ్యాటర్ ఉంది అని లోపల అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఆమె న్యూడ్ గా నార్మల్ రోడ్ల పైన పరిగెట్టడమే కాకుండా దగ్గరలోనే బీరప్ప టెంపుల్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ నల్లపోచమ్మ విగ్రహాన్ని తీసుకుని దాని తర్వాత మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగాయి. దీనికి ఏం చెప్తారు మీరు? అదే, తను ఎందుకు టెంపుల్ కి వెళ్ళిందో మరి, అక్కడ కూర్చోవడం ఎందుకు 5 minutes అక్కడ కూర్చుందంట అమ్మవారి ముంగట. మళ్ళీ అదే 5 seconds అలా కూర్చొని శారీ తీసుకొని మళ్ళీ విగ్రహం తీసుకొని వెళ్ళింది అని అంటున్నారు.